హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకున్నాం. ఈ వీడియోలో అయితే సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించి ప్రాసెస్ మనం తెలుసుకుందాం. సివిల్ కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న సివిల్ కానిస్టేబుల్ 540 పోస్టులతో ఈ సివిల్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట. దీనికి ఇటు పురుష అభ్యర్థులు గాని, మహిళా అభ్యర్థులు గాని ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇలా అప్లై చేసుకోవచ్చనమాట. ఇది డిస్ట్రిక్ట్ వైస్ పోస్టు. సొంత జిల్లాలో చేసుకునేటువంటి ఉద్యోగం కాబట్టి ఎక్కువ దీనికి ప్రియారిటీ ఇస్తారు. అంతేకాకుండా దీనికి పవర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఇంటర్మీడియట్ రాసి ఉంటే సరిపోతుందన్నమాట. అంటే ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ 2 ఇయర్స్ చదివి ఉండాలి. ఓకేనా? ఇది క్వాలిఫికేషన్ 10+2 అయినా పర్వాలేదు. ఐటీఐ లాంటిది గానీ, డిప్లొమా లాంటిది ఉన్నాగా అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఏజ్ విషయానికి వచ్చేస్తే ప్రెజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కు ఓసీ అభ్యర్థులకి 18 నుంచి 22 సంవత్సరాలు జనరల్‌గా 18-22 సంవత్సరాలు ప్లస్ 2 ఇయర్స్ 2018లో పెంచారు. ప్లస్ 2 ఇయర్స్ 2022లో పెంచారు కాబట్టి ఓసీ అభ్యర్థులకి 22 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే పదే పదే అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చేస్తాను. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సివిల్ కానిస్టేబుల్‌కి 26+5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది కాబట్టి 31 సంవత్సరాల వరకు కూడా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక హైట్ వచ్చేసి పురుష అభ్యర్థులైతే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. మహిళా అభ్యర్థులైతే 152.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ 86.3 సెంటీమీటర్స్, ఎక్స్పెన్షన్ వచ్చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట గాలి పీల్చినప్పుడు. సో ఇవి తర్వాత ఇక 3 ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 ఈవెంట్స్లో 1600 మీటర్స్ కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. తర్వాత 100 మీటర్స్ కానీ, లాంగ్ జంప్ కానీ వీటిలో ఏదో ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఏపీలో మాత్రమే ఇది. సో 1600 మీటర్స్ అయితే కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. మిగిలిన 2 ఈవెంట్స్లో ఏదో ఒక ఈవెంట్స్ క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ 200 మార్క్స్కి 200 ప్రశ్నలు ఇస్తారు. 3 అవర్స్ టైం అయితే ఇస్తారన్నమాట. ఇక తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ల్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓసీ అభ్యర్థులు 40% రావాలి. బీసీ అభ్యర్థులు 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 30% వస్తే సరిపోతుంది. అంటే ఓసీ అభ్యర్థులు ఒక 80 మార్కులు, బీసీ అభ్యర్థులకు ఒక 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఒక 60 మార్కులు వచ్చేస్తే క్వాలిఫై అవుతారండి. క్వాలిఫై అవుతారు. ఈ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, 3 అవర్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఒకే విధంగా చదివినట్టు చదవాలన్నమాట. సేమ్ సిలబస్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ సిలబస్ చెప్తున్నాను. ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అథమెటిక్ వచ్చేసి 25 మార్కులు ఉంటుంది. రీజనింగ్ వచ్చేసి 20 మార్కులు ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి ఒక 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 25 మార్కుల వరకు ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ కలిపి 35 మార్కులకు వస్తుంది. పాలిటీ వచ్చేసి 15 మార్కులకు వస్తుంది. జాగ్రఫీ వచ్చేసి ఒక 10 మార్కులకు వస్తుంది అనమాట. జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 25 మార్కులు. జాగ్రఫీ వచ్చేసి అయిపోయింది. ఎకనామిక్స్ వచ్చేసి మనకి ఒక 10 మార్క్స్. ఈ విధంగా 200 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో, అంటే మెరిట్ అంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే వస్తాయో ఈ ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో గ్రౌండ్ ఇంపార్టెంటే. గ్రౌండ్ క్వాలిఫై అయితే సరిపోతుంది. గ్రౌండ్ మార్కులు సంపాదించకపోయినా పర్వాలేదు కానీ మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఎగ్జామ్లో 140+ మార్క్స్ ఎవరైతే తెచ్చుకుంటారో ఈ 140+ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళకి మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కటాప్స్ గురించి అడుగుతున్నారు. కటాప్స్ మనం ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేం. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి కటాప్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఈసారి పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే గతంలో 3000 చిల్లర పోస్టులు ఉంటే ఈసారి కేవలం 540 పోస్టులే ఉన్నాయి కాబట్టి కటాఫ్ ఎంత ఉంటుంది అనేది తెలియదు. కాబట్టి మీరైతే చాలా హెవీగానే కష్టపడవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కష్టపడండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్గా ప్రిపేర్ అయితే బాగుంటుందా, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ప్రిపేర్ అయితే బాగుంటుందా అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్లానింగ్ ప్రకారం మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీకు జాబ్ వస్తుంది. కానీ మీరు ఇంటికాడ నుండి ప్రిపేర్ అవునా లేదా కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అయినా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. సో మీ ప్రిపరేషన్, మీ డెడికేషన్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. మీకు చెప్పాను మెడికల్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇదంతా ప్రాసెస్. తర్వాత 9 మంత్స్, ఈ 9 మంత్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 9 మంత్స్ ట్రైనింగ్లో మనకి స్టైఫండ్ అనేది ఇస్తారన్నమాట. 12,000 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీలకు సంబంధించి
ఈ సివిల్ పోలీసులు అనేవాళ్ళు విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఇది సివిల్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.